అమ్మా వచ్చామన్నారు వాళ్ళు వచ్చే మనం పోలీస్ గారు రీసెంట్గా ఎస్టీ హాస్టల్స్ కి 5 crores తీసుకొచ్చాను. మొన్నే వచ్చింది, టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. ఆఫీస్ నిన్నే పిలిచాను. మంచి ఆఫీస్ ఎస్టీ హాస్టల్ బాయ్స్, ఎస్టీ హాస్టల్ గర్ల్స్ కి 2.5, 2.5 ఎక్కడ లేదండి ఫండ్స్. మనమే పట్టు పెట్టి తీసుకొస్తాం. విచిత్రం ఏంటంటే దీంట్లో 100% ఎవరు నా ఓటర్స్ కాదు, అదే మన ఓటర్స్. సిస్టంలో లేవండి. చూడు, రాంబాబు గారు కూర్చున్నాను కదా నైనా గారు, ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఎవరో వచ్చారు, ఎవరు మన వాళ్ళు కూడా ఇందాక ఎవరు ఇంకా రూపశేఖర్ గారు దేవాలయం బాగా జరిగించాం కార్యక్రమం. వాళ్ళందరూ ఇన్స్పరైజ్ అయ్యి మేము మా దేవాంగ సంక్షేమ సంఘం నుంచి బీసీ హాస్టల్కి ఏదైనా ఇవ్వండి, బీసీలో పిల్లలకి ఏదో ఉపయోగపడతాం. ఇదంతా కూడా మన మన క్రెడిట్ ఏం లేదండి, మన లీడర్స్ క్రెడిట్. మన వేసిన లీడర్స్ టైం టు టైం ఏంటి అని తగిలితే మనం చేయించుకుంటాం. ఈ రెండు కూడా మన లీడర్స్ క్రెడిట్. కలెక్టర్ గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఆవిడ కూడా నాతో పాటు పరిగెట్టించేస్తాం. కార్మికంగా ఉన్నాయంటే నేను బాయ్స్ హాస్టల్, ఆవిడ గర్ల్స్ హాస్టల్, ఇద్దరు పరిగెట్టుకుని బయటకు వచ్చి 10 మంది ఉంటే 25 మంది ఉన్నారు. వాళ్ళు పోయింది స్టేషన్ నుంచి. అవును, వాళ్ళ స్టేషన్లో వాళ్ళు చూసుకో. నేనే చెప్పాలి, నేనేం చెప్పండి. అందరు కలిసారా? ఎక్కడ అంతా స్కూల్స్ బాగా ప్రిపేర్ అవుతున్నారా? మీ బోర్డు లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ మీ స్కూల్లో 10th మార్క్స్ బాగా వచ్చినాయి కదా? చున్నీలో చాలా వచ్చు. అందరు చున్నీలానేనా? ఎస్కేవిటీ స్కూలా? ఎస్కేవిటీ స్కూల్లో మీకు అక్కడ లోపల స్లాబ్ రిపేర్ అవుతుంది చూసారా? అవుతుందా పని? బాగా అవుతుందా? ఎవరు చేస్తున్నారు తెలుసా? మీకు దగ్గరలో మీటింగ్ పెట్టి చెప్తాను. నేనే చేస్తున్నాను చెప్తాను. అది అయిపోయిన తర్వాత వచ్చి మీకు మాట్లాడతాను. 50 lakhs తోటి స్లాబ్ వేస్తున్నాను. మీకు నెక్స్ట్ మంత్ మీటింగ్ పెట్టి మీ అందరితోటి నేనే మాట్లాడుతాను. అప్పుడు దాకా ఎవరు వేయించారో చెప్పొద్దాను. పని బాగుందా లేదా? అండ్ ముందు లీక్ అయిపోయి స్కూల్ లోపలికి వాటర్ పడిపోయారు, అందుకే రిపేర్ చేయించారు. లోకేష్ గారు బాగా 100 days ఏంటి యాక్షన్ ప్లాన్, అది హెల్ప్ఫుల్ అయిందా మీకు? 100 days యాక్షన్ ప్లాన్ లోకేష్ గారిది. రోజు టెస్టులు పెట్టేవారు, సండే స్కూల్ పెట్టేవారు. అంటే అందరూ ఫార్మర్స్, లేకపోతే కార్పెంటర్, తాపీ పని చేస్తున్నారు అంతా. అంటే మనందరం కష్టపడుతున్నాం. రైతు అన్నైనా కష్టపడాలి. అందరు కష్టపడితే కానీ పూట గడవదు. అలాంటిది నువ్వు బాగా చదివి ఒక స్థాయిలోకి వెళ్తే అప్పుడు మీ అమ్మా నాన్న కష్టపడక్కర్లేదు, నువ్వే బాగా చూసుకోవచ్చు కదా.
నాతో ఇందాక అడిషనల్ కమిషనర్ అని వచ్చారు కదా, ఆయన నేను టిఫిన్ చేస్తే వెళ్ళిపోతున్నాడు, చేతులు పడుకుంటూ ఆయన ఒక మాట అన్నారు. ఏంటో తెలుసా, ఆ నాన్నగారు హాస్టల్ వాడినాడు. మా నాన్నగారు పిల్లల్ని బాగా క్రమశిక్షణకి ఎట్టి నన్ను కూడా అక్కడే ఉంచేసి హాస్టల్లోనే నేను చదివించారు. అందులో అడిషనల్ కమిషనర్. మీరు బాగా చదివారు అనుకో, పోలీస్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, లేకపోతే ఇలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ తెచ్చుకోవచ్చు, అమ్మ నాన్నలు బాగా చూసుకోవచ్చు. కానీ ఇవన్నీ అవ్వాలంటే బాగా చదువుకోవాలి, కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు. కష్టపడతారా? టాయిలెట్స్ చాలా ఉంటాయి కదండి, కొంచెం రఫ్ అండ్ టఫ్ అయిపోతుంది. మనం వచ్చిననే చేయించాం, మళ్ళీ పాడేది, మళ్ళీ 3 లక్షలు పెట్టి చేయించాం. ఇది ఎవ్రీ 6 monthsకి అలా రివ్యూ చేసుకుంటూ ఉంటే మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అలా 3 ఏళ్ళ దాకా వచ్చాం, మొత్తం రోజు మెయింటెనెన్స్ కూడా వస్తున్నారు. అదే నేను అది పాయింట్ మీద డిస్కస్ అనుకున్నాను.